హే గాయ్స్, ఎలా ఉన్నారు? మరో తెలంగాణ ఉద్యమం జరగబోతుందా? అరణ్య రోదన అనే పదాలు ఎప్పుడైనా విన్నారా? అడవి రోధించడం అంటే అడవి ఏడుస్తుంది అనే అర్థం. దామగుండం అడవి గురించి విన్నారా? అసలు దామగుండంకి పొంచి ఉన్న ముప్పు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద షో. వికారాబాద్లో ఉన్న రామగుండం ఫారెస్ట్, ఇక్కడ కనిపిస్తుంది అంతా దామగుండం అడవి. ఇక్కడ 12 లక్షలకు పైగా చెట్లు ఉన్నాయి. ఇది హైదరాబాద్ పక్కనే ఉంటూ హైదరాబాద్కి ఆక్సిజన్లా పనిచేస్తుంది. హైదరాబాద్లో ఉన్న చెరువులను ఆక్రమణకు గురయ్యాయి అని చెప్పి హైడ్రా అనే సంస్థను తీసుకొచ్చి మళ్ళీ చెరువులను పునరుద్ధరించడానికి చర్యలు చేపడుతున్నారు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు. అండ్ హైదరాబాద్ మీదుగా వెళ్ళే మూసీ నది కోసం 1.5 వేల కోట్ల ఖర్చుతో మూసీ నదిని అభివృద్ధి చేయడానికి మూసీ రివర్ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. ఈ రెండింటి లక్ష్యం కూడా హైదరాబాద్ని, అక్కడి పర్యావరణాన్ని పరిరక్షించడం. కానీ ఈ రెండు పనులు చేస్తే మళ్ళీ భవిష్యత్తులో వరదలు రావని మనం అనుకుంటాం. కానీ ఈ దామగుండంలో ఉన్న అడవి అనేది వెరీ లో ఫ్రీక్వెన్సీ ఉన్న రాడార్ స్టేషన్కి అప్పగించబడింది. కేంద్ర నౌకాదళంకి అప్పగించబడ్డ ఈ ల్యాండ్ కోర్టు కేసులు ఉండడంతో ఈ ప్రాజెక్ట్ ఇంకా పెండింగ్లో ఉంది. 24 జనవరి 2024న 2900 ఎకరాల అటవీ భూమిని నేవీకి ట్రాన్స్ఫర్ చేయించారు. ఈ ప్రక్రియలన్నీ కంప్లీట్ చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ల్యాండ్ని అప్పగించింది. ఇక్కడ దామగుండం ఆలయం కూడా ఉంది. ఇప్పుడు నేవీ చేస్తున్న పని ఏమిటంటే ఇక్కడ స్థానికులని, ఈ ఆలయానికి వచ్చే భక్తులని రానివ్వకుండా కాంపౌండ్ వాల్ అనేది నిర్మిస్తున్నారు. దీనివల్ల అక్కడ పనిచేసే గ్రామాలలో ఉండే ప్రజలందరికీ కనీస అవసరాలు తీర్చుకోవడానికి వీలుండదు. ఇక్కడికి వచ్చే భక్తులను నిషేధించడం వల్ల ఆ గుడి కూడా మరుగున పడుతుంది. అక్కడి వాటర్ అని ఇంకిపోవడం మనం గమనించవచ్చు. పచ్చని చెట్లు లేనప్పుడు నీరు అనేవి తప్పకుండా ఇంకిపోతాయి. ఇక్కడ ఇది కానీ జరిగితే 12 లక్షల వృక్షాలు నాశనం అవ్వడంతో పాటు హైదరాబాద్ కూడా ముప్పులోకి వెళ్తుంది. NAPM నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్స్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 12 లక్షల వృక్షాలు ఇప్పుడు ముప్పులో ఉన్నాయి. ఈ దామగుండం అడవి కనుక నాశనం చేస్తే ఇక్కడ చాలా వరకు కాలుష్యం పెరుగుతుందని వెల్లడిస్తున్నారు. దామగుండం పోతే యమగండం తప్పుతుంది అంటారు. అలాంటి ఈ అడవికి నేవీ రేడార్ స్టేషన్ ఒక యమగండం లాగా మారింది. అండ్ ఇక్కడ ఉన్న అడవి మొత్తం న్యాచురల్ ఫారెస్ట్. అండ్ చివరికి నల్లమల్ల ఫారెస్ట్ కూడా ఇంత న్యాచురల్గా లేదట. 3 to 4% తప్పితే న్యాచురల్ ఫారెస్ట్ లేదు అని చెప్తున్నారు. ఇక్కడ ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన దామగుండం ఆలయం కూడా ఉంది. రామలింగేశ్వర ఆలయం అంటారు. ఇక్కడ ఎండాకాలంలో ఇక్కడ కనిపిస్తున్నంత అంతే మోతాదులో నీళ్లుంటాయి. రాడార్ కేంద్రం వల్ల అన్ని చెట్లు నరికేస్తే నీటిపారుదల ఆగిపోతుందని అక్కడి స్వామీజీ వాపోతున్నారు. ఏదైనా నది పుట్టిన ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించింది కేంద్రం. గంగా, యమున నదులు పుట్టిన ప్రాంతంలో 150 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించారు. అదేవిధంగా ఈ మూసీ నది జన్మస్థలం ఈ వికారాబాద్ అడవులు. అలాంటి దీనికి ఎందుకు ఎకో సెన్సిటివ్ జోన్గా ఉండకూడదు? ఇది గమనించాలి మన తెలంగాణ ప్రభుత్వం. అక్కడి ప్రజలకి డబ్బులు ఇచ్చి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పత్రాలలో సంతకాలు పెట్టించడం చాలా దుర్మార్గం. ఎకో సెన్సిటివ్ జోన్లో కేంద్ర ప్రభుత్వం రాడార్ కేంద్రాన్ని ఎలా పెడుతుంది? ఇలాంటి చర్యలను తెలంగాణ ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందనేదే ఇక్కడ ఒక ప్రశ్న. ఏ ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్లోని మూసీ నదిని రీనోవేట్గా చేస్తున్నారో అదే ముఖ్యమంత్రి ఈ మూసీ నది ప్రమాదంలో ఉందని గమనించలేకపోతున్నారు. ఇలాంటి చర్యలను అనుమతించడంలో ఏమైనా అర్థం ఉందా? 10 ఏళ్ల తర్వాత ఈ హైదరాబాద్ కాలుష్య ప్రభావిత ప్రాంతంగా మారి మరో ఢిల్లీ కాకపోదు. అంటే కొన్నేళ్ల క్రితం ఎవరైతే నీళ్లు కొని తాగే రోజులు వస్తాయి అంటే మనం వాళ్ళని పిచ్చోళ్ళలా చూసాం. కానీ ఇప్పుడు నీళ్లు కొని తాగని వ్యక్తులు అంటూ ఎవ్వరూ ఉండరు. అలాగే ఈ అడవి నాశనం చేస్తే ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ సిలిండర్లు తగిలించుకొని తిరగాల్సిన పరిస్థితి దగ్గరలోనే ఉంటుంది. ఢిల్లీలో ఆల్రెడీ ఇది మనం ఎదుర్కొంటున్నాం. ఎన్నో ఔషధ మొక్కలున్న ఈ దామగుండాన్ని ధ్వంసం చేయడంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలపండి. వృక్షో రక్షితి రక్షిత.